అడుగుతుందా? వైసీపీతో కూడా ఏదో టచ్ లో ఉన్నారు, రాజేష్ మళ్ళీ వైసీపీ గూటికి వెళ్తున్నారు, ఆల్రెడీ ఏదో జరిగిపోయింది అని చెప్పి అదే ప్రచారం జరుగుతుంది. లేదా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నేనేం అదేం క్రియేట్ చేయడం కాదు. ఎన్ని తీయమంటారు? ఒకప్పుడు మా వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు ఏమన్నా లేదు, అది ఏ హ్యాండిల్స్ వస్తున్నాయన్నా చెప్పలేము. జనసేన పేరు మీద కొన్ని వస్తున్నాయి, లేకపోతే తెలుగుదేశం పేరు మీద కొన్ని వస్తున్నాయి, అది ఎవరని చెప్పలేము, ఎందుకంటే అంత ఫేక్లు ఎక్కువైపోయినాయి కాబట్టి. రాజేష్ ఏమంటారు దీన్ని? ఇప్పుడు వెంకటరెడ్డి గారు నేను మాట్లాడుకున్నది ఈ మీ దయ వల్లే ఇది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అండి. ముందు 2 సార్లు మాట్లాడినప్పుడు ఆయన మాటలు నాకు వినపడకుండా, నా మాటలు ఆయన కనపడకుండా గట్టిగా తిట్టుకున్నాం. అయితే ఈ రోజు మరి ఆయన వచ్చి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు రాజేష్ని అని నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అయితే వైసీపీ వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఒకళ్ళు పొగిడారు అంటే ఖచ్చితంగా రెండో వాళ్ళకి ఏదో ఎసరు పెడుతున్నారని అర్థం. రాజేష్ గారు, నేను వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాను సార్. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు మా నాయకుడు సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం, అట్లనే మీ నాయకుడు సీఎం అవ్వాలని మీరు కోరుకుంటారు, దాంట్లో తప్పలేదు అన్న నేను. అంతే తప్ప మీకు అన్నిటికీ నేను మద్దతు తెలపలా. మీరు ఏదైతే ఉప ముఖ్యమంత్రి సీఎం అన్నారో దానికి ఆయన పార్టీ నాయకుడు అవ్వాలని కోరుకుంటారు కదా, అట్లానే జనసేన కూడా అవ్వాలని కోరుకుంటుందని అన్నాను. నేను మిమ్మల్ని వేరే రకంగా మాట్లాడలేదు, దయచేసి గమనించండి. కరెక్టే, మీరు అన్నదాన్ని నేను ఏకీభవించాను. వర్మ గారు కూడా అదే చెప్తున్నాను. అంటే నా వ్యాఖ్యలు ప్రత్యర్థులు కూడా దానిలో తప్పులేదు అంటున్నారు కాబట్టి అది అందరికీ ఆమోదయోగ్యంగానే మాట్లాడానండి అనేది ఒకటి రుజువైందండి ఒక వెంకటరెడ్డి గారి మాటల ద్వారా. రెండోది, వెంకటరెడ్డి గారి మాటల్లో ఆయన అన్నాడు 77 వచ్చి 80 వెళ్తున్నాయని. నారా చంద్రబాబు నాయుడు గారి వయసు, ఈయన ఇప్పుడు పొలైట్గా మాట్లాడినా కూడా వైసీపీలో కొంతమంది ఆయన్ని వయసుని టార్గెట్ చేసి అవమానిస్తూ లేకపోతే హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ని ఆయన చదువుతారు కాబట్టి బైబిల్లోనే చెప్తాను, సంపూర్ణ ఆయుష్ అనేది దేవుడిచ్చి కిరీటం అని ఉంటుందండి. సంపూర్ణ ఆయుష్ అప్పుడు దాకా ఆయన అంత ఆరోగ్యంగా ఇంకా ఇప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉండటం అనేది అది దేవుడిచ్చిన వరం. అని దాన్ని మనం నెగిటివ్గా చూడకూడదండి. అది ఒక మాట వైసీపీలో ఎవరైతే బాబు గారిని వయసు రీత్యా విమర్శిస్తున్నారో అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో బెదిరిస్తున్నారు డిఎస్పీ గారిని, మరి ఏంటి అంటే రాయపాటి అరుణ గారు ఆవిడ యాంగిల్లో ఆవిడ చెప్పింది, నాకు ఈ వైసీపీలో నేను పనిచేసిన అనుభవం నాకుంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే అండి, అది ఆ డిఎస్పీ గారి మీద కోపము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించాలి, ఎదుటి కంట్రోల్ చేయాలనే ఎరగెన్స్ కాదండి. ఇప్పుడున్న వైసీపీ పరిస్థితి 151 నుంచి అమాంతం 11కు పడిపోయింది. 11కు పడిపోయినప్పుడు ఆ క్యాడర్ మొత్తం చల్లచెదరైపోతుంది. అందరూ నైరాశ్యంలో ఉన్నారు. మళ్ళీ రేపు పొద్దున అసలు ఈ పార్టీ మళ్ళీ బతికి బట్టకడుతుందా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలో మెయిన్ లైన్ లీడర్స్ చూడండి, మనకు అప్పుడు ఈ సోషల్ మీడియాలోనూ లేకపోతే మీడియాలోనూ మాట్లాడే లీడర్స్ ఎవరు ఈరోజు కనీసం మీడియా ముందుకు రావడానికి భయపడే రోజులు. ఒక్క వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు మీ దాంట్లో, ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను నేను. కానీ మెయిన్ లైన్ లీడర్లు అందరూ కూడా చాలామంది పరారైపోయారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిలో పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజం వస్తుంది అని ప్రజలకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే నమ్మరండి. అందుకని సైకలాజికల్గా మేమే వస్తున్నాం మళ్ళీ అనే మాట ఎదుటోడికి ఇచ్చే వార్నింగ్ ద్వారా ఆ పార్టీలో మళ్ళీ ఆ క్యాడర్కి కానీ లేకపోతే ప్రజలకు కానీ లేదు మళ్ళీ పార్టీ అయితే మళ్ళీ బ్రతుకుతుంది అనే ఒక ఆలోచన కల్పించే సైకలాజికల్ టెక్నిక్ అండి అది. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి పైకి ఒకవేళ ఆయన నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూ మాట్లాడినట్టు కాదు, ఆయన కోప్పడితే కోప్పడినట్టు కాదు, ఆయన ప్రతి అడుగులో కూడా రాజకీయం ఉంటుంది. కాబట్టి ఆయన ఏది చేసినా ఇలాంటి ముందు చూపుతోనే. ఆ గతంలో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి చాలా టెక్నిక్లు చేశాడు. అయితే ఇప్పుడు ఆ టెక్నిక్లు అన్నీ పాత పడిపోయాయి. ఇప్పుడు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా చేస్తాడైనా ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేసిన చాలా అరాచకాలు కానీ లేకపోతే దోపిడీలు కానీ దీనిలో చాలా కేసులు పడ్డాయి. మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు పరారీలో ఉన్నారు లేదా జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎవరో కొద్దిమంది, నిజం చెప్పాలంటే వెంకటరెడ్డి లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు మాట్లాడడం కూడా ఒక రకంగా చాలా ధైర్యవంతులనే చెప్పాలండి ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కూడా వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు గతం నుంచి మాట్లాడటం నేను చూశాను. ఆయన్ని ఎక్కడ ఎవరిని టార్గెట్ చేసో లేకపోతే ఒకరిని చులకం చేయాలి లేకపోతే ఒకరిని బెదిరించాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను తిట్టాలనే ఆ స్ట్రాటజీలో ఈయన ఫాలో చేయలేదు కాబట్టి ఈయన ఈ రోజున ఇంకా బయట ఉండి ప్యానల్లో చక్కగా డిస్కషన్ చేస్తున్నాడు.
గతంలో ఈ అధికార మదంతో ఎస్ అధికార మదం పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఎక్కడికి వెళ్ళినా సరే వస్తామని అధికార మదంతో ఆ టైప్లో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా జైల్లో ఉన్నారండి. ఓకే రాజేష్, ఒక్క విషయం రాజేష్కి ఎవరి మీద అంత భయం లేదు, నాకు తెలిసి అంత విపరీతమైన ప్రేమ ఉండదు.